ఫస్ట్ కల్కి స్క్రిప్ట్ ప్రభాస్ గారికి చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? అండ్ బుజ్జి, భైరవ, అశ్వత్థామ అండ్ అస్కిన్, ఈ 4 క్యారెక్టర్లో మీరు ఏ క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు? ప్రభాస్ గారు వాజ్ లైక్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మహానటి సినిమా తర్వాత ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో నా నుంచి. సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇదేంటి కొత్త ప్రపంచం ఏంటి, ఇది ఎలా ఎలా తీస్తారు అనేది చాలా క్యూరియాసిటీ ఉండే. అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అట్ ఫస్ట్ డే టు ఆల్మోస్ట్ ద రిలీజ్ డే హీ వాజ్, మేము ఎక్కడన్నా, నేను, ప్రియాంక, స్వప్న ఎక్కడన్నా కొంచెం డౌట్ఫుల్ ఉన్నా, కొంచెం వరిడ్ ఉన్నా, ఐ థింక్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. హీ వాజ్ ఆల్వేస్ 100%. హీ వాజ్ లైక్, మీకు అర్థం కావట్లేదు మీరు ఏం తీస్తున్నారో, ఇది రిలీజ్ అవుతా తెలుస్తుంది మీకు అన్నంత కాన్ఫిడెంట్ ఉండే. సో దట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. అండ్ బుజ్జి డిజైన్ చేయడం కష్టం అండి, డెఫినెట్లీ. అది ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయాలి దానికోసం. సో మనకి గాడ్ అనేది ఒక ఫార్మ్లెస్గా ఉంటేనే ఒక పవర్ఫుల్ ఉంటుందనే బిలీఫ్ సార్. సో దట్స్ వై. నాగశ్విన్ సార్, సార్ ఇక్కడ హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సో హాలీవుడ్లో ఫిలిమ్స్ చాలామంది చూస్తుంటారు, బట్ హాలీవుడ్ రేంజ్లో టాలీవుడ్కి అయితే ఈ సినిమాతో తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో టాలీవుడ్ కూడా ఒక రకంగా ప్రైజ్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మేము చాలా క్యారెక్టర్స్ ఎంజాయ్ చేసాం సార్. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం, కానీ కొన్ని సడన్ సర్ప్రైజ్లు ఇచ్చారు. లైక్ ఆర్జీవి గారు, ఫస్ట్ ఆయన చూసినప్పుడు థియేటర్లో సర్ప్రైజ్ అయిపోయాము. ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు, అండ్ పార్ట్ 2లో కూడా ఆయన ఉంటారు? తెలీదు సార్, ఇంకా పార్ట్ 2లో తెలీదు. బట్ ఆయన అండ్ రాజమౌళి గారు వాజ్ ప్యూర్లీ అ ట్రిబ్యూట్ అండి. ఐ జస్ట్ థాట్ ఇట్ విల్ బీ గ్రేట్ టు హ్యావ్ దెమ్ ఇన్ ద ఫిల్మ్. దే ఆర్ డైరెక్టర్స్ హూ సార్ట్ ఆఫ్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో వాళ్ళు ఉండాలని ఆర్జీవి గారు అన్నారు. ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు. సో ఇట్స్ లైక్, ఎందుకు ఉండాలి నేను ఈ సినిమాలో అంటే, సార్ మీరు కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్ అంటే. సో ఈ సైడ్ డన్, వస్తాను, రేపు వస్తానని చెప్పారు. నాగర్, దిస్ ఈస్ స్వరూప పొట్లపల్లి, ఢిల్లీ బ్యూరో చీఫ్ ఆఫ్ ఆంధ్రప్రభ, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. హాయ్ అండి. మేము ఢిల్లీలో ఉంటాము. నేను మన తెలుగు సినిమాలు చాలా కూడా హిందీ వాళ్ళు, మా నైబర్స్ అందరూ డ్యాన్స్ వేస్తుండగా, సాంగ్స్ పాడుతుండగా నేను చూశాను. ఇప్పుడు మీరు నో డౌట్ మీరు కల్కిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళారు. బట్ మ్యూజిక్ విషయంలో మాత్రం నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే నేను నేషనల్ లెవెల్లో చూస్తాను నేను కల్కిని, కాబట్టి అంటే 2 బ్యాలెన్స్ చేయడంలో ఎక్కడైనా మీకు ఇబ్బంది ఎదురైందా? ఇంకొకటి ఏంటంటే, నేను ఢిల్లీ టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా హిందీ స్టేట్స్లో కల్కి మూవీ చూస్తాను. గూస్ బంప్స్ అనమాట నాకు. ఏంటి, మనం ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక టార్గెట్ మనం మొదలుపెట్టారా ఈ కల్కి మూవీని? లేదండి, ఐ జస్ట్ డెఫినెట్లీ ఒక ఇండియన్ ఫిలిం లైక్ మనకి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాస్టింగ్ చూసినా, మేము చాలా మటుకు ట్రై చేసాం కాస్టింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ తీసుకుందామని. లైక్ వెదర్ ఇట్ వాస్ పంజాబ్, మలయాళం, తమిళ్, మరాఠీ, బెంగాలీ, తెలుగు. వీ ట్రై టు టేక్ నార్త్ ఈస్ట్ నుంచి, వీ ట్రై టు టేక్ యాక్టర్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్. ఒక ప్యూర్ ఇండియన్ రిప్రజెంటేషన్ సినిమాలాగా తీద్దాం అనుకున్నాం. నాట్ లైక్ ఇప్పుడు బాలీవుడ్ టార్గెట్ అలా ఏం కాదు. వీ జస్ట్ వాంటెడ్ టు మేక్ వన్ ఇండియన్ ఫిల్మ్ దట్ పీపుల్ ఆల్ అక్రాస్ ఇండియా కెన్ బీ ప్రౌడ్ ఆఫ్. అంటే సమ్ పార్ట్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ ఇన్ మ్యూజిక్, సమ్ పార్ట్స్ ఇట్ క్యాన్ బి బెటర్. ఐ థింక్ ఆ బ్యాలెన్స్ సరిగ్గా రాలేదు. బట్ నాగి గారు, హాయ్ అండి. హాయ్, ఐఎమ్ కార్తిక్ ఫ్రమ్ మహా న్యూస్. సో యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్. కృష్ణుడికి అందరూ ఎలివేషన్స్ ఇస్తానంటున్నారు, బట్ కృష్ణుడితోనే మీరు కర్ణుడికి ఎలివేషన్స్ ఇప్పించారు. సో ఆడియన్స్ ఈ పాయింట్ మీద మీకు జైలు కాదు, ఇంకా చాలా నాగశ్విన్ గారు జై అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని మీద మీ కమెంట్ ఏంటి? అండ్ 1 word అబౌట్ ప్రభాస్ గారు అంటే ఏం చెప్తారు? అంటే ఆ సీన్ నాకు చాలా ఫేవరెట్ అండి. ఎండింగ్ ఆఫ్ ద మూవీ కృష్ణుడు చెప్పడము అండ్ ఫైనల్ రివీల్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్, అంటే సరిగా కుదిరింది అంటారు కదా, సరిగా కుదిరింది. అండ్ ఆల్సో మహాభారతం చదివితే ఒక 10 బుక్కులు ఏదో ట్రాన్స్లేషన్ తీసుకొచ్చి చదివాను ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు. కృష్ణుడు ఇస్తాడండి యాక్చువల్లీ మహాభారతంలో ఇస్తాడు ఎలివేషన్, అశ్వత్థామకి ఇస్తాడు ఎలివేషన్, కర్ణుడికి ఇస్తాడు ఎలివేషన్. చాలామందికి ఆయన ఒక డిఫరెంట్ లెవెల్. ఆయన ఇంకా మనం రాసే చాలా తూచ్ డైలాగ్స్ ఉంటాయి, ఆయన యాక్చువల్లీ చాలా హైలైట్గా ఇస్తాడు ఎలివేషన్స్ బేసిక్లీ.